రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. ఏంటండి, స్క్వేర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు క్యూబ్స్. అర్థమవుతుందా? క్యూబ్ అంటే మనకు జియోమెట్రికల్ ఫిగర్ ఏమొస్తుందండి? క్యూబ్. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయండి క్యూబ్. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ క్యూబ్. అంటే ఇది లెంత్, బ్రెడ్త్, ఇది అండి, ఇది. నెక్స్ట్ ఇది హైట్, ఇది అండి, ఇది హైట్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, హైట్ కదా. సో ఇన్ క్యూబ్ ఆల్ ఆర్ ఈక్వల్. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హైట్. అంటే ఏమైపోతుందండి? ఎల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్యూబ్. అంతేనా? ఇదే కదా క్యూబ్ అంటే. రైట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏమంటున్నాడు? క్యూబ్ ఆఫ్ ఏ 6 అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? 6 ఇంటూ ట్వైస్ అన్నాడు కదా, అంటే 6 ఇంటూ 6 ఏమైపోతుందండి? 6 క్యూబ్. అంటే 6 6 36 ఇంటూ 6 ఏమైపోతుందండి? 216. అర్థమవుతుందా? 6 6 36, 6 3 18 ప్లస్ 3 21 అండి, 216 క్యూబ్స్ వచ్చిండాలండి. అర్థమవుతుందా? ఇది జామెట్రికల్ ఫిగర్ అండి ఇది. ఓకేనా? అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్న దాన్ని మనం ఏమంటాం? క్యూబ్ అంటాం. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. చూద్దాం. మెథడ్స్ టు ఫైండ్ ఏ క్యూబ్. అర్థమవుతుందా? ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఫస్ట్ మెథడ్ ట్రెడిషనల్ మెథడ్ అండి, దట్ ఈస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇది అందరికి తెలిసినదే అండి. ఏం చేయాలి? సేమ్ ఇక్కడ ఏం చేసాం? మల్టిప్లికేషన్లో 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎన్నిసార్లు చేసినాం? 3 టైమ్స్ చేసినాం. అలా అండి. అర్థమవుతుందా? మల్టిప్లికేషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటండి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ ఏ మెథడ్ అండి? థర్డ్ వన్ ఆల్జిబ్రాయిక్ మెథడ్. అర్థమవుతుందా? ఆల్జిబ్రాయిక్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ ఆర్ మనం క్రియేట్ చేసిన మెథడ్. అంటే మనం కాదండి, షార్ట్ కట్ మెథడ్స్ అంటాము. ఓకేనా? షార్ట్ కట్ మెథడ్. అర్థమవుతుందా? క్యూబ్ని షార్ట్ కట్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ట్వైస్ అనే బదులు 2 టైమ్స్ అని రాసుకోండి. ఓకేనా? 2 టైమ్స్ అని రాసుకోండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్ అర్థమైపోతుంది. ఏ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ 2 టైమ్స్ టు ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? ట్వైస్ వద్దులేండి. ట్వైస్ అంటే మళ్ళీ మీరు ఫర్ సపోజ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ 2x అనుకుంటారమ్మా. ట్వైస్ టు ఇట్ సెల్ఫ్ అంటే అట్లా కాదండి, ఇలా కాదు. 2 టైమ్స్ టు ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబర్కి 2 సార్లు మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాము. ఇది క్లియర్గా ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? రైట్ అండి. సో మెథడ్స్ ఏమి? ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మెథడ్ ఏంటండి? క్యూబ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మెథడ్ మల్టిప్లికేషన్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ మెథడ్ అండి. అందరు చేసే మెథడే ఇది. ఓకేనా? ఏంటండి ఎగ్జాంపుల్? దాకా 6 చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకోండి. ఏమన్నాము? 2 టైమ్స్ టు ఇట్ సెల్ఫ్ అన్నాము. క్యూబ్ అంటే ఏం చేయాలి? 9 ఇంటూ 9 ఇంటూ 9, దట్ ఈస్ 9 ఇంటూ 9 ఇంటూ 9. అంతేనా? 9 9 జా 81. నెక్స్ట్ ఇంటూ 9, 9 1 జా 9, 9 8 జా 72. అయిపోయిందండి. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇది అందరికి బేసిక్ మెథడ్ అండి, అది అందరికి తెలిసినదే. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే సేమ్ సింపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 ఇంటూ 4 అని ఇచ్చాడు అనుకోండి ఫ్యాక్టర్స్. ఏం చేయాలి? స్క్వేర్లో ఏం చేస్తాము? మళ్ళీ సేమ్ ఇంటూ 3 ఇంటూ 4 కొడతాం. 2 టైమ్స్ అయిపోయింది. బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేస్తాము? క్యూబ్కి కనుక్కునేటప్పుడు ఏం చేస్తాము? మరి సేమ్ ఇంటూ 3 ఇంటూ 4 అలానే ఎన్నిసార్లు రాసుకుంటాము? ఇచ్చిన నెంబర్ని మళ్ళీ ఒక 2 టైమ్స్ రాసుకుంటాం. స్క్వేర్కి 1 టైం రాసుకుంటాము, క్యూబ్స్కి 2 టైమ్స్ రాసుకుంటాం. అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్కి ఒక క్యూబ్ ఏమొస్తుందండి? 3 4 జా 12 12 12 వచ్చేసిందా?
12 ఇంటూ 12 ఎంత అండి 144. 144 ఇంటూ 12 ఎంత అండి 12 4s 48, 4 క్యారీ 12 4 48 ప్లస్ 4 52, 5 క్యారీ 12 1 12 ప్లస్ 5 1728 is the cube of 3 into 4 యొక్క ఫ్యాక్టర్స్ ఆర్ 12 క్యూబ్ యొక్క 12 క్యూబ్కి ఏమొచ్చింది ఆన్సర్ 1728 వచ్చింది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు మల్టిప్లికేషన్ మెథడ్ అండి. ఏమంటే ఇక్కడ మనం డైరెక్ట్ 9 into 9 into 9 చేసేస్తావు. దీని నేను ఫ్యాక్టర్స్లో రాసుకున్నావు అంటే ఏమైపోతుంది 3 into 3 అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తావు ఒకసారి, రెండోసారి, మూడోసారి అయిపోయిందండి. ఇదే ఏమంటున్నావు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటున్నావు. అంతేనా? సింపుల్ అండి. సేమ్ రెండు సిమిలర్ మెథడ్సే. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ అండి, థర్డ్ మెథడ్. ఏ మెథడ్ అండి? ఆల్జీబ్రాయిక్ మెథడ్ అండి. ఆల్జీబ్రాయిక్ మెథడ్ అర్థమవుతుందా? ఏంటంటే స్క్వేర్లో మనకి ఏం చేసాము a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసాము. ఇక్కడ ఏం చేస్తాం మనము a ప్లస్ బి హోల్ క్యూబ్ అంతే అండి. నెక్స్ట్ a మైనస్ బి హోల్ క్యూబ్ అంతేనా? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటండి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి అండి. అర్థమవుతుందా? నెక్స్ట్ a మైనస్ బి హోల్ క్యూబ్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి అంతేనా? ఇక్కడ ప్లస్ ఉంటే అన్ని ప్లస్లు ఉంటాయి, ఇక్కడ మైనస్ ఉంటే అన్ని మైనస్ ఉంటాయండి. బేసిక్ ఫార్ములాస్ అండి ఇవన్నీ, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందామండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినది తీసుకుందామా? 15 తీసుకుందామండి. 15 క్యూబ్ అందాం. ఏం రాసుకుంటే దీనికి a ప్లస్ బిలో చేద్దాం, నెక్స్ట్ a మైనస్ బిలో కూడా చేద్దాం. 10 ప్లస్ 5 హోల్ క్యూబ్ అంట. అర్థమవుతుందా? ఏంటంటే ఫార్ములా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. a ప్లస్ బి ఎంత అండి 15. రైట్. 10 క్యూబ్ ఎంత అండి 100 ప్లస్ 5 క్యూబ్ 125 ప్లస్ మీకు మినిమం ఎన్ని వచ్చి ఉండాలండి? మినిమం 9 క్యూబ్స్ వచ్చి ఉండాలా. 9 క్యూబ్స్ చూసుకోండి బాగా. ఓకేనా? రైట్. 3 into 10 30. 30 into 5 ఎంత అండి? 3 5 15. 15 0 ఉంది. రైట్. నెక్స్ట్ ఇంటూ 15 అండి. అర్థమవుతుందా? ఇంటూ 15 ఉంది కదా. సో 15 స్క్వేర్ ఎంత అండి 225. 0 ఉంది, 0 పెట్టుకున్నా. అర్థమవుతుందా? నెక్స్ట్ అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఓకేనా? రైట్. యూనిట్స్ ప్లేస్ 0 ప్లస్ 5 ప్లస్ 0 5. టెన్స్ ప్లేస్ 5 ప్లస్ 2 7. 7 ప్లస్ 0 7. హండ్రెడ్స్ 2 ఉంది ప్లస్ 1 2 ప్లస్ 1 3. 3 ప్లస్ 0 3. నెక్స్ట్ 2 ప్లస్ 1 3. అర్థమవుతుంది? సింపుల్గా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోవాలో. సో 15 క్యూబ్ ఎంత వచ్చిందండి మనకు 3375 వచ్చింది. అంతేనా? రైట్. ఇప్పుడు ఇదే 15 క్యూబ్ని మనము ఈ ఆల్జీబ్రాయిక్ మెథడ్లో ట్రై చేద్దాం. అర్థమవుతుందా? ఎలా రాసుకుంటామండి ఆల్జీబ్రాయిక్ మెథడ్లో? 20 మైనస్ 5 హోల్ క్యూబ్ ఏంటండి ఫార్ములా? a క్యూబ్ 20 క్యూబ్ మైనస్ 5 క్యూబ్ మైనస్ 3a a అంటే ఎంత అండి 20. 20 b ఎంత 5 ఇంటూ 20 మైనస్ 5. యాక్చువల్ 20 మైనస్ ఎంత అండి 15. యాజ్ ఇట్ ఈస్ 15 పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ 20 క్యూబ్ 2 క్యూబ్ ఎంత అండి 8. ఎన్ని సున్నాలు రావాలా? 3 సున్నాలు రావాలి. ఎందుకు? క్యూబ్ కదా. రైట్. నెక్స్ట్ మైనస్ 5 క్యూబ్. 5 క్యూబ్ ఎంత అండి 125. నెక్స్ట్ మైనస్ 3 2 6 6 5 30 0 ఇంటూ 15. నెక్స్ట్ 15 3 45 0 0. అంతేనా? అన్నీ ఇంకా ఏం చేయాలండి
ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది మాత్రం ప్లస్ ఉందండి. ఏమొస్తుంది ఆన్సర్ అప్పుడు? పాజిటివ్ వస్తుంది. ఎందుకు? బిగ్ నెంబర్ ఈజ్ 8000. అంతేనా? రైట్. సో -1 0 -5 -0 ఏమొస్తుందండి? అంటే ఈ రెండు ప్లస్ చేసి ఇది మైనస్ చేయండి. అర్థమవుతుందా? 5 + 0 5, 0 - 5 5 వస్తుంది. ఎందుకు? 10 - 5 కదా. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుందండి? 9 ఉంటుంది. 9 - 2 + 0 అంటే 2, 9 - 2 7. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 100s ప్లేస్ కదా. 9 ఇక్కడ 9 ఉంటుందండి. నెక్స్ట్ 1 + 5 ఎంత? 6 అంటే 9 - 6 ఎంత అండి? 3. నెక్స్ట్ ఎంత ఉంటుందండి? ఇక్కడ 7 ఉంటుంది. రైట్. 7 - 4 ఎంత అండి? 3. పాజిటివా? పాజిటివ్. ఎందుకు? నువ్వు 8000 ఈజ్ గ్రేటర్. సరే, నీకు నేను చేసిన మెథడ్ నీకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తావు? ఈ -125 తీసుకుపోయి ఇక్కడ మళ్ళీ -125 చేస్తావు. ఏమైపోతుంది? 5 2 6 4 మైనస్. అంతేనా? మైనస్ మైనస్ అడిషన్ చేసి మైనస్ సింబల్ పెడతావు. నెక్స్ట్ 8000 -4 6 2 5 ఎంత అండి? 5 ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9 - 2 7. నెక్స్ట్ 9 ఉంటుంది. 9 - 6 3. 7 ఉంటుంది. 7 - 4 3. ఏదైనా వచ్చినది ఆన్సరు. అంతేనా? సో నువ్వు ఇదంతా స్టెప్ రాసుకోకుండా టైం కన్జ్యూమ్ చేసుకోవడానికి డైరెక్ట్ ఇక్కడే చేసుకుంటే వెళ్ళిపోతున్నావు. అర్థమవుతుందా? సింపుల్ అండి. ఓకేనా? సో మనకు ఆల్జీబ్రా మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది డిస్కస్ చేసినాం. సరే, మీకు చిన్న నెంబర్ తీసుకున్నా. ఎంత నెంబర్ తీసుకున్నా? 15 క్యూబ్ తీసుకున్నా. సరే, ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. పెద్ద నెంబర్ తీసుకొని ట్రై చేద్దాం. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఆల్జీబ్రాక్ మెథడ్లో ఏది చూద్దామండి? 89 స్క్వేర్, సారీ క్యూబ్. అర్థమవుతుందా? ఓకేనా? రైట్. ఏంటండి, నేనేం చేసుకుంటా? 100 - 11 హోల్ క్యూబ్ ఆర్ 80 + 9 ఇలా అన్నా చేసుకో. నీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకో. ఏం రాసుకుంటామంటే ఫార్ములాలో దీన్ని 100 హోల్ క్యూబ్ -11 హోల్ క్యూబ్ -3ab ఇంటూ a - b. ఇదేనా ఫార్ములా? a³ - b³ -3ab ఇంటూ a - b. నెక్స్ట్ స్టెప్ 1 0 0 0 0 0. ఎందుకు? 100 క్యూబ్ -11 క్యూబ్ ఎంత అండి? 1331. నెక్స్ట్ 11 × 3 33 33 2 zeros 33 2 zeros ఇంటూ 100 - 11 ఎంత అండి? 89. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇది మల్టిప్లై చేయండి. 3 9s 27. నెక్స్ట్ 3 8s 24. 2 ఎంత అండి? 26. నెక్స్ట్ 3 9s మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇంకా 7 13. ఇది లేదండి, ఇది క్యారీ, దాంట్లో క్యారీ. ఓకేనా? మళ్ళీ అది ప్లస్ చేశారు. 6 + 3 13. నెక్స్ట్ 9 2 2 9 3 7 2 zeros. అర్థమవుతుందా ఏం చేస్తున్నాం అనేది? నెక్స్ట్ ఇదంతా మైనస్ అండి. -1331 అంటే 1331 ఏం చేయాలి? అడిషన్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. 1 3 10 4 5 9 2 మైనస్ అంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇది మైనస్ ఇది. ఎన్ని ఉన్నాయంటే డిజిట్స్? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 0 - 1 9. అంతేనా? 10 - 1 9. 9 - 3 ఎంత అండి? 6. నెక్స్ట్ 9 9 - 0 9. నెక్స్ట్ 9 - 5 4. నెక్స్ట్ 9 - 9 0. నెక్స్ట్ 9 - 2 ఎంత? 7. ఇది అండి ఏదాని క్యూబ్? 89 క్యూబ్. 89 క్యూబ్ వచ్చేసి ఇది అనమాట. అర్థమవుతుందా? ఇది ఆల్జీబ్రాయిక్ మెథడ్ అండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మెథడ్ ఏంటండి? షార్ట్ కట్ మెథడ్. మనం ఈ మెథడ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఎప్పుడు? క్యూబ్స్ స్పెషల్ క్లాస్ కింద క్యూబ్స్ చెప్పుకునేటప్పుడు ఫైండింగ్ ఏ క్యూబ్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఆ వీడియోలో చెప్పుకున్నామండి. ఓకేనా?
సో మరి ఇంకొకసారి ఈ చాప్టర్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడన్నా బాగా క్లియర్గా నేర్చుకోండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటా, ఎగ్జాంపుల్ 35 తీసుకుంటా. అంటే మనకేం కావాలి ఇప్పుడు 35 క్యూబ్ కావాలి. అర్థమవుతుందా? సో నేనేం రాసుకుంటా అంటే దీన్ని 5 క్యూబ్ నెక్స్ట్ 3 క్యూబ్ అంటే ఏమైపోతుంది ఆన్సరు 3 క్యూబ్ ఎంత అండి 27, 5 క్యూబ్ ఎంత అండి 125. అర్థమైపోయిందా? రైట్, నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఏం చేసా 3 క్యూబ్ రాసుకున్నా, 5 క్యూబ్ రాసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. అంటే 3 స్క్వేర్ ఇంటూ 5. దీన్ని స్క్వేర్ చేసి నెక్స్ట్ ఏ టర్మ్ ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత అండి 9, 9 ఇంటూ 5, 9 5 45. నెక్స్ట్ స్టెప్ ఇదండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, రివర్సింగ్గా. అంటే దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? 5 స్క్వేర్ ఎంత అండి 25, 25 ఇంటూ 3 ఎంత వస్తుంది 75. అర్థమవుతుందా? స్టెప్స్ క్లియర్గా అర్థమవుతుందా? చూడండి, మళ్ళీ చూడండి. ఫస్ట్ ఏం చేసా 3 క్యూబ్ రాసుకున్నా, నెక్స్ట్ 5 క్యూబ్ రాసుకున్నా. ఎందుకు దూరం రాసుకున్నా అంటే నాకు ఈ డిజిట్స్ అనేది క్లియర్గా రావడానికి నేను దూరం రాసుకున్నాను అండి. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ ఏం చేసా దీన్ని 3 స్క్వేర్ ఇంటూ 5 రాశానా. 3 స్క్వేర్ ఎంత 9, 9 ఇంటూ 5 45 వచ్చిందా? రైట్, నెక్స్ట్ దీని ఏం చేస్తున్నా, స్క్వేర్ చేస్తున్నా. అంటే 5 స్క్వేర్ ఇంటూ 3 అంటే 25 ఇంటూ 3, 25 ఇంటూ 3 ఎంత 75. అవునా? రైట్, నెక్స్ట్ ఈ టర్మ్ వదిలేస్తున్నాను అండి. అంటే ఈ టర్మ్స్ పక్కన పెట్టేసి ఈ టర్మ్స్ చూడండి. దీనిలో నేను ఏం చేస్తున్నా, డబల్ చేస్తున్నా. అంటే ఇంటూ 2 చేస్తున్నా. అర్థమవుతుందా? అప్పుడు ఏమైపోతుంది 90. నెక్స్ట్ ఇది ఏమైపోతుందండి 150. అర్థమవుతుందా? జస్ట్ ఇంటూ 2 చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఏం చేస్తారు, అడిషన్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అంతే అండి. ఇంకా సో 5 ఉంది, నెక్స్ట్ 12 ఉంది. 12 ఏమైనా రాసుకుంటామా? నో. ఎందుకు, యూనిట్ ప్లేస్ ఒకటి రాసుకుంటే మిగతా టర్మ్ ఏముందో అదంతా ఏమైపోతుంది, క్యారీ అయిపోతుంది. అంటే ఇక్కడ వచ్చేసింది 12. అర్థమవుతుందా? నెక్స్ట్ యూనిట్ ప్లేస్ ఏమున్నాయి, 2 + 5 ఎంత 7. ఓకేనా, 7 + 0 7 ఇక్కడ రాసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ క్యారీ వస్తే మరి ఇక్కడ క్యారీ రాసుకోవాలా. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ 1 + 7 ఎంత 8, 8 + 5 ఎంత 13. ఓకేనా, 1 క్యారీ 3 రాసుకున్నా. నెక్స్ట్ 1 + 1 2, సో 23 క్యారీ అయిపోయింది ఇక్కడికి. ఇది ఇక్కడ రాసుకోకూడదు అండి. 3 ఇక్కడ, మళ్ళీ 2 ఇక్కడ. నీకు ఇక్కడ ఎంత క్యారీ వచ్చిందో ఇదంతా ఇక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా? ఓన్లీ యూనిట్స్ ప్లేస్ మాత్రమే ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ ఒక యూనిట్స్ ప్లేస్. ఓకేనా? రైట్, నెక్స్ట్ 3 + 5 ఎంత 8, 8 + 0 8 ఇక్కడ రాసుకున్నా. ఎందుకు, యూనిట్ ప్లేస్ కాబట్టి. నెక్స్ట్ ఈ టర్మ్ ఏం రావాలా, క్యారీ అయిపోవాలా. అంటే ఏమొస్తుంది 2 + 4 6, 6 + 9 ఎంత 15. అంటే 15 ఈజ్ క్యారీ అండి. 15 ఈజ్ క్యారీ. సో 7 + 5 ఎంత 12. 2 ఇక్కడ రాసుకుంటాను, రాదు ఇక్కడ రాసుకుంటాను. ఎందుకు, యూనిట్ ప్లేస్ కాబట్టి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఏముందండి 2 + 1 ఎంత 3, 3 + 1 4, 4 to 875. 4 to 875 is the cube of 35 cube అండి. అర్థమవుతుందా? ఇది షార్ట్కట్ మెథడ్. సో దీన్ని నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ చేశాను కదా. సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఫాస్ట్గా చేసుకుంటే వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? ఇక్కడ నీకేం చెప్పా, సెకండ్ స్టెప్ 3 స్క్వేర్ ఇంటూ 5 అని చెప్పా. యాక్చువల్గా ఏం చేస్తామండి, దీనికి వచ్చిన ఈ ఫస్ట్ టర్మ్కి యాక్చువల్గా రేషియోలు అనుకుంటాం. ఏ రేషియో అండి 27 ఇంటూ యూనిట్స్ ప్లేస్లో ఏముందో అది డివైడెడ్ బై టెన్స్ ప్లేస్ అనమాట. అంటే యూనిట్స్ ప్లేస్ డివైడెడ్ బై టెన్స్ ప్లేస్. అంటే ఏముంది అక్కడ 5/3. ఓకేనా? ఇది చేసినామంటే నీకు ఇది టర్మ్ వస్తుంది. ఎట్లా వస్తుంది, 3 1s 3 9s, 9 5s 45 వచ్చిందా? రైట్, మళ్ళీ నువ్వేం చేస్తావు, మళ్ళీ దీనికి ఇంటూ 5/3. అదే కదా 5/3 అంటే యూనిట్స్ ప్లేస్ డివైడెడ్ బై టెన్స్ ప్లేస్. మళ్ళీ ఇది చేస్తే నీకేమొస్తుంది 75 వస్తుంది. ఓకేనా? సో నువ్వు రేషియో అన్నా చెయ్యి, ఈ నెంబర్కి ఈ రేషియోతో అన్నా మల్టిప్లికేషన్ చెయ్యి. అప్పుడు ఈ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది. లేదా డైరెక్ట్ సింపుల్గా ఏం చెప్తారంటే అందరూ దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేయి. నెక్స్ట్ స్టెప్ దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేయని చెప్తుంటారు. అర్థమవుతుందండి? సో
మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం ఎగ్జాంపుల్ చూద్దామండి, 89 చూద్దామా. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసాం కదా ఆల్జీబ్రాయిక్ మెథడ్లో, అదే చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏం చేయాలి, 8 క్యూబ్ 9 క్యూబ్ రాసుకోవాలి. 8 క్యూబ్ ఎంత అండి 5 1 2, 9 క్యూబ్ ఎంత అండి 729. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ దీన్ని స్క్వేర్, నెక్స్ట్ మల్టిప్లై విత్ దిస్ నెంబర్. ఓకేనా, సో 8 స్క్వేర్ ఎంత అండి, 8 స్క్వేర్ 64. ఇక్కడ చేద్దాం, 64 ఇంటూ 9, 9 4 జా 36, 9 6 జా 54 ప్లస్ 3 ఎంత అండి 57. రైట్, 5 7 6. నెక్స్ట్ 9ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి, అంతే కదా. ఫస్ట్ ఏం చేసావు, 8 స్క్వేర్ ఇంటూ 9, నెక్స్ట్ 9 స్క్వేర్ ఇంటూ 8. 9 స్క్వేర్ ఎంత 81 ఇంటూ 8 ఏమొస్తుందండి, 8 1 జా 8, 8 8 జా 64. సో 6 4 8 అంతేనా. వరకు ఒక ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ ఏం చేస్తావు, ఈ మిడిల్ నెంబర్స్ని డబల్ చేస్తావు, అంటే ఇంటూ 2 చేస్తావు. అర్థమవుతుందా, రైట్. ఏమొస్తుందంటే అప్పుడు 2 6 జా 12, 2 7 జా 14 ప్లస్ 1 15, 2 5 జా 10 ప్లస్ 1 11. అంతేనా. సో నీకేమో రావాలా 5 7 6 1 1 5 2. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ టర్మ్ 2 8 జా 16, 2 4 జా 8 ప్లస్ 1 9, 2 6 జా 12, 1 2 9 6. అర్థమవుతుందా. నెక్స్ట్ ఏం చేయాలి, ఉన్న టర్మ్స్ అన్నీ అడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేనా. సింపుల్ అండి. సో ఫస్ట్ స్టెప్ 9 72 క్యారీ, 72 క్యారీ. సో 2 ప్లస్ 8 10, 10 ప్లస్ 6 16. ఇది కాదండి, ఇది జస్ట్ డబల్ చేయడానికి వాడుకున్నాం అంతే, మళ్ళీ అది అడిషన్ చేయకూడదు. 2 ప్లస్ 8 ఎంత 10, 10 ప్లస్ 6 ఎంత 16. ఇక్కడ రాసుకుంటానండి 6 ఇక్కడ రాసుకుంటా, ఎందుకు యూనిట్స్ ప్లేస్ కాబట్టి. నెక్స్ట్ మిగతా ఏమొచ్చిందా మొత్తం క్యారీ అండి. ఓకేనా, రైట్. 7 ప్లస్ 4 11, 11 ప్లస్ 9 20, 20 ప్లస్ 1 21. ఇక్కడ రాసుకుంటుంది. నెక్స్ట్ ఏదంటే 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 2 10. నెక్స్ట్ 2 అంటే 201 క్యారీ అయిపోయింది అనమాట, 201. నెక్స్ట్ 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 2 9. నెక్స్ట్ 7 ప్లస్ 5 ఎంత అండి 12. నెక్స్ట్ 7 8 9 1 1 9 2. నెక్స్ట్ 4 ఇక్కడ రాసుకుంటే ఇక్కడ రాసుకుంటా. నెక్స్ట్ ఏముంది 10 6 ప్లస్ 1 7, 704 969. అదేనా అండి ఆన్సరు, 704 969. ఇదేనా మనకు ప్రీవియస్ వచ్చిన ఆన్సరు. అర్థమవుతుందా. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేయండి. ఇప్పుడు మీకు దీంట్లో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది అనుకోండి, ఆల్జీబ్రాయిక్ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా. లేదు నేను స్క్వేర్స్లో బాగా స్ట్రాంగ్ ఉన్నాను అనుకో, మీరు ఒకవేళ స్క్వేర్స్లో స్ట్రాంగ్ ఉన్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు, 89 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, యూనివర్సల్ మెథడ్. 9 స్క్వేర్ 81, 8 ఇంటూ 9 72, 72 ఇంటూ 2 144, 144 ప్లస్ 8 152. నెక్స్ట్ 8 స్క్వేర్ 64, 64 ప్లస్ 15 ఎంత 79, 7921. అంటే 89 స్క్వేర్ వచ్చేసింది నీకు. మళ్ళీ ఏం చేయాలా, ఇంటూ 89 చేయాలా, అంతేనా. సో 9 1 జా 9, 9 2 జా 18, 9 9 జా 81, 82, 9 7 జా 63, 63 ప్లస్ 8 ఎంత అండి 71. నెక్స్ట్ 8 1 జా 8, 8 2 జా 16, 8 9 జా 72, 73. నెక్స్ట్ 8 7 జా 56, 56 ప్లస్ 7 ఎంత 63. అవునా, రైట్. నెక్స్ట్ 9 16, 9 4 10
7 వచ్చిందా? 740969 740969. నీకు ఎలా ఉంటే ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా? రైట్. ఇది మనకు క్యూబ్స్ అంటే 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికే మనకు ఏమైపోతుందండి, చాలా టైం టేకింగ్ అయిపోతుంది. అదే 3 డిజిట్స్ 4 డిజిట్స్ క్యూబ్ కనుక్కోవాలనుకో ఏం చేస్తాం, అయిపోయి టైం అంతా అక్కడే వెళ్ళిపోతుంటుంది మనకు. సో మీరు ఏం చేస్తారు, స్క్వేర్స్ని స్ట్రాంగ్గా చేసుకోండి. అప్పుడు మీరు క్యూబ్స్ ఏం చేసుకుంటారు, సింపుల్గా మల్టిప్లై చేసుకుని వెళ్ళిపోతారు. ఓకేనా? రైట్ అండి.